హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. మన ఇండస్ట్రీ పరంగా చూస్తే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా తాప్సీ పన్ను కూడా కామెంట్ చేసింది. లైక్ ఎలా అంటే అవకాశం కోసం ఒకలా, అవకాశం వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుందని చెప్పేసి తాప్సీ పన్ను రీసెంట్గా కామెంట్స్ అయితే చేసింది. అసలు ఎందుకు చేసింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ బుజ్జా సంధ్యారెడ్డి గారు మన ముందు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తాప్సీ అనే కాదు, ఎవరమైనా ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు రావాలనుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి తమ్ముడు. ఎక్కడైనా బెడ్స్ కొట్టింది అనుకోండి, అప్పుడు ఆడపిల్ల వచ్చి బయటికి చెప్పుకుంది అనుకోండి, చెప్పొచ్చు అని మనం అంటాం. తర్వాత ఏమంటారు, అంతకుముందు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటారు. రెండు మనమే అంటాం సమాజంలో. ఆడపిల్ల సిగ్గిడ్చి చెప్తేనేమో సిగ్గిడ్చి చెప్పింది అంటారు, చెప్పకపోతేనేమో చెప్పొచ్చు కదా, చెప్తే సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా అంటాం. ఈ ఆడపిల్ల కూడా నాకు తెలిసి తన మీద తన నింద మోపుకోదు. సో నేను అనేది ఏంటంటే అవకాశాల కోసం మనము ఒక మాట, అవకాశాలు అయిపోయిన తర్వాత ఒక మాట అనేది ఏదేం జరిగినా మనకే ఇబ్బంది. కాబట్టి మనము ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు, ఒక ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు, మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఒకరింటికి వెళ్ళేటప్పుడు టోటల్గా అవగాహన రావాలి. ఆ సమస్య మీద కానీ ఏదైనా మాట్లాడడానికి వచ్చినా, సమాజంలో జరుగుతున్నప్పుడు అవగాహన లేకుండా మనం బయటికి వెళ్ళినాం అనుకోండి, ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయి. సరే, ఆమె ఎన్నో సినిమాలలో నటించింది, వాళ్ళకు మరి ప్రాబ్లమ్స్ రాలేదేమో, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. కొంతమంది మంచిగా చెప్తున్నారు కామెంట్స్, కొంతమంది చెడుగా చెప్తున్నారు. కాబట్టి సమాజంలో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. తన ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అది చేసుకోవాలి. ఇండస్ట్రీలో కూడా అట్లా ఉన్నారు. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని మనం అనుకోలేము. ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమైందంటే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల వ్యూవర్షిప్ పెరగాలి. మీకు ఇంకొక పెద్దది ఏంటంటే మంచి ఎక్కువ చూపించట్లేదు. మంచి చూపించినా కూడా మీకు వ్యూస్ రావట్లేదు. నేను చాలా అబ్జర్వేషన్ చేసిన, చెడు మాట్లాడమనుకోండి, ఇట్లా గ్రాఫ్ లేచిపోతే అవతల ఉన్నాడు పుచ్చిపోతున్నాడు, ఇక నేను వైరల్ కావాలి అని. అది కరెక్ట్ కాదంట నేను. ఎందుకు అంటే చెడు ఎప్పుడు ఒకేలా ఉండదు, అర్థమైందా? చెడుని ఎందుకు తీసుకోవాలి మనం, మంచి ఎందుకు తీసుకోవద్దు? మంచి పని చేసినాడు ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి వీడియోస్. మొన్న ఏదో కోవా బన్ని గురించి, ఒక సాధారణ వ్యక్తి. సో ఇంకా అది చిన్న కుటుంబము, అది మానవత్వంతో మాట్లాడేది తప్ప దాన్ని రాజకీయాలు చేసి, దాన్ని అది చేసి, ఏదో చేసి, సరే ఎవరు అభిప్రాయాలు ఏం చేసినా నేనైతే మానవత్వంతోనే స్పందించి డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఒక బాధ అనిపించింది, వాళ్ళలో ఒక మానవత్వం కనిపించింది. పొట్ట కుట్టి కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అది చాలా దగ్గర జరుగుతుంది నాన్న. ఇప్పుడు పావు బాజీకి కూడా అదే వాడతారు, పావు బాజీ అదే బన్ను. నేను కూడా ఒకసారి అది ప్యాకెట్ చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అది. అది పావు బాజీ నేను ఇది అన్న తర్వాత ఒకసారి నేను ఇక్కడ షాప్లో చూసా. అది ఎంత ఉంది మా అంటే 24 రూపీస్ ఉంది, దాంట్లో 10 పీసెస్ ఉన్నాయి. మరి అట్లా చూస్తే నీకు 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. దాంట్లో ఏముంది, వాళ్ళ ఇంట్లో దాంట్లో ఇంత చక్కెర అదంతా కలిపి బల్క్గా తీసుకున్నాం అనుకో, అందులో ½ పీస్ చేస్తున్నాడు. దాన్ని మనము ప్రతిదీ రాజకీయమే. అరే ఇప్పుడు తినేటోడు తింటాడు, నీకు ఇష్టం లేనిది. ఇప్పుడు కొంతమంది వచ్చేసి నీకు ఇష్టం లేదంటే నేను ఇప్పుడు అన్ని ఇంత పెద్ద కాంప్లెక్స్లు అన్నీ ఉన్నాయి మీ దాంట్లో, డబ్బులు ఉన్నాడు పోయి కొనుక్కుంటాడు. లేనోడు అని చెప్పేసి మనకు లేదు అని చెప్పేసి మనం ఏదో వేసి పడొద్దు. మనం వాళ్ళు పొట్టకుట్టి కోసం ఏదో చేసుకుంటున్నారు, వాడు ఒక్కడే ఏదో చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఒకసారి ఒక పదాన్ని 100 సార్లు మాట్లాడినాం అనుకోండి, అది అబద్ధం కూడా నిజమైపోద్ది. నిజంగా కూడా అతను అలాగా చనిపోయినట్టున్నాడు. ఈ కోబా బన్ను గురించి వాళ్ళ యజమాని ఎవరు ఉన్నట్టున్నారు కదా. సో మొత్తం మీద అయితే నేను అనేది ఏంటంటే మానవత్వంతో ముందుకు పోవాలి, ప్రతిదీ రాజకీయం చేయకూడదు. ఎవరి విలువలు, ఎవరి మతాలు, ఎవరి వాళ్ళని గౌరవించుకోవాలి. ప్రతి మనిషిని మనం ప్రేమించుకోవాలి. ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా నా వ్యక్తిగత విషయం, ఇది నేను చెప్పడం. ఇది నేను యాజ్ ఒక ఉమెన్ గా నా అభిప్రాయం, సమాజంలో నేను ఉంటున్నాను కాబట్టి అని చెప్తున్నాను. కాబట్టి నేనైతే ఒక మానవత్వంతో నేను వల్లినైతే నేను చాలా ఫీల్ అయ్యా. అతను కుటుంబం కోసం పడే ఆరాటం కానివ్వండి, ఎక్కడి నుంచో వచ్చి అంటే అక్కడికి చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి షాప్స్ పెట్టుకున్నారు. సమ్మక్క సారక్క అంటే పెద్దది కదా. సో ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుంచో చేశాడు, కానీ ఎక్కడి నుంచో మన భారతదేశమే కదా.
నేను అనేది ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటాం మనం. నాకు రాజకీయాలు వద్దండి, నీకు దండం, మేము దయచేసి చెప్తాను దీన్ని రాజకీయాలు చేయకండి. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ వాళ్ళ దగ్గర పోవాలి. ఎందుకంటే బాగున్నోళ్ళు పోయి అలా కూర్చొని తింటాం. అది ఎంత సేందని ఎవరో పిల్లలు ఏడుస్తుంటున్నో లేదో 5 రూపాయలు 10 రూపాయలు చిరుతిళ్ళ తీసుకొని పోతారు. నిత్యం మనం ఫుడ్ తెచ్చుకోకపోతే హోటల్లో పోయి తింటున్నాం కదా, పోయి అలా చెకింగ్ చేయండి. కిచెన్లలో అలా వాష్రూమ్స్ ఎట్లున్నాయో చెకింగ్ చేయండి. వాళ్ళు ఇచ్చే ఫుడ్ లో క్వాలిటీ ఎంత ఉంది చూడండి, ఏ ఆయిల్ వాడుతున్నారు, ఏది వాడుతున్నారు, చికెన్ ఎప్పుడు తెచ్చిండ్రు, ఎప్పుడు కలిపి పెట్టినారు, ఎప్పుడు ఏ రైస్ వాడుతున్నారు, రాతి అన్నం వాడుతున్నారా ఫ్రైడ్ రైస్ లో, అట్లాంటివి చూడండి. పెద్దల మీద చూపెట్టలేరు. మరి పెద్దల మీద చూపినప్పుడు రాజకీయాలు చేయద్దు ఇవి. నేను అనేది ఏంటంటే ఇందాక మీరు అన్నారు కదా రేటింగ్ కోసము అని అంటే, నేను అన్ని ఛానల్ చెప్పట్లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మైక్ ఉంది కదా అని చెప్పేసి అని కాదు, మీరు చెయ్యండి. మీరు జర్నలిజంలో మంచి చూపించండి, మంచిని ఆదరించండి. కానీ ఒక ఎదుటి వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే సమాజం మీద ఉంది. కాబట్టి మీరు ఇందాక ఏం అడిగారు నన్ను, తాప్సిది అంటే ఏదైనా అలా ఉంటది అనమాట. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని చెప్పుకుంటే ఒక బాధ, చెప్పుకోక బాధ, ఆఫర్స్ రాకపోతే ఒక బాధ, ఆఫర్స్ వస్తే ఒక బాధ. కాబట్టి ఏదేమున్నా కూడా ఒక ఆడపిల్ల జీవితం అయితే వ్యర్థం, ప్రశ్నార్థకం. అండ్ అక్క ఇది అడగొద్దు అనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా అడగకుండా. కేసు విషయం ఎంతవరకు వచ్చిందక్క? అనసూయ అదేమిది కేసు అంటే ఏముంది తమ్మి, 41 ఏదో పెట్టినట్టున్నారు. అది పెద్దగా ఏముంది, దానికి వివరణ ఇవ్వాలని చెప్పారు. వివరణ ఇచ్చేది ఏముంది, ఆమె మాట్లాడిన వీడియోసే వివరణ. ఆమె వీడియోస్ చూపిస్తాను, దానికి మేము మాట్లాడాం, దట్స్ ఆల్. అది పెద్ద సమాజంలో అది పెద్దగా దాని గురించి నేను భయపడాల్సింది లేదు, ఉన్నది లేదు. ఇప్పుడు ఆ కేసు పెట్టినంత మాత్రాన నేను మాట్లాడకుండా ఉంటానా? ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా ప్రశ్నిస్తా. సమాజంలో ప్రజల వైపు అనేటి ప్రశ్నించే గొంతు ఉండాలి. అవును. కాబట్టి మదర్ ఫౌండేషన్ నుంచి స్పందించిన 100% స్పందిస్తా. రేపు ఏదైనా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు బాగా తీయకపోతే 100% స్పందిస్తా. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తే మెచ్చుకుంటా, ఈ సినిమా ఇచ్చింది అని. నేనే అన్ని తానే ముందు అన్ని మేమే ముందుంటాం. మీరు సమాజానికి చెత్త ఇచ్చిరనుకో, చెత్తనే ఇస్తాం మీకు. కాబట్టి ఏదేమైనా సమాజం మీద సినిమా ప్రభావం చాలా పడుతుంది ఇవాళ రేపట్లో. పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఎంత పడుతుందో సినీ ఇండస్ట్రీలో కూడా అది పడుతుంది. కాబట్టి మంచిది డైరెక్టర్లు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మంచి సినిమాలు తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి, కుటుంబంతో ఫ్యామిలీ అందరు కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు తీయండి. మావి చిగురు, శుభలగ్నం సినిమాలు మెసేజ్లల్లా అప్పుడు భర్త నమ్ముకుంటుంది అని చెప్పేసి ఒక అది, తర్వాత ఆ సాంగ్ లో చిలక ఏతోడి ఎంత మీనింగ్ ఉంది అందులో. అంటే కొన్ని మంచి సినిమాలు, జయసుదయ్, శోభన్ బాబు, గోరెంటాకు సినిమాలు, కృష్ణ సినిమాలు ఎంత బాగున్నాయి తెలుసు. ఇప్పుడున్నాయి తమ్మి అట్లాంటి సినిమాలు చూద్దామంటే అసలు ఎక్కడ లేదు. ఆ హీరోయిన్ పేరు గుర్తుంటలేదు, ఆ సాంగ్ లో లిరిక్ కూడా గుర్తుంటలేదు. నేను అనేది ఏంటంటే అట్లా ఎవరైనా నుండి ముందుకు వచ్చి మంచి సినిమాలు తీస్తే ఆదరించవచ్చు, అభిమానించవచ్చు అనేది నా ఆరాటం. ఆ సినిమా నుంచి కూడా ఒక మంచి సినిమా తీసుకుంటే, మొన్న రాము వెట్స్ రాంబాయ్ ఏదో మూవీ ఉంది, రాజు వెట్స్ రాంబాయ్. సో నాకు నిజంగా ఆ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోను, కానీ దాంట్లో ఒక మెసేజ్ ఏమిచ్చారు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ రక్తంని స్టోరేజ్ చేసి పెట్టి ఇంకొకరికి ఇస్తే, అంటే ఈ మధ్యలో కర్నూలులో జరిగింది, ఎవరు ఈ సినిమా చూసినాకని అది తీసుకొచ్చేసి ఇంకొకరికి ఇస్తే ఎయిడ్స్ వస్తుంది అనేది. మరి ఇది ప్లస్ జరిగిందా అంటే అన్ని జరుగుతాయని కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మైనసే కదా. అది ఎంత క్లియర్గా చూపించారు, లాస్ట్కు బిడ్డను ఒక ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి చంపించి. అంటే ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం అంటావా? నేను అనేది ఏంటి, కాకపోతే రాము వెడ్స్ రాంబాయిలో ఓ సాంగు, ఒక మీనింగు, సరే ప్రజలు ఆదరించి అభిమానించారు. ఒక్కటి అభిమానించారు, ఒకరు ఆదరించారు అని చెప్పేసి మంచి చెప్తాం, చెడే చెప్తాం. అంతే తప్ప చెడునే మీరు ఎందుకు అదే చేస్తున్నారు? దానివల్ల సరే అది అక్కడ యథార్థ సంఘటన అని చెప్పినారు కాబట్టి అది అప్పటివరకు ఎవరు తెలియదు, సినిమాలు పెట్టాకనే తెలిసింది. అయితే కొన్ని మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు, ఆ మూవీస్ లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మేమున్నదే తీసామండి, మేము జరిగిందే చెప్తున్నామండి, 2 గోడల మధ్యలో జరిగిందంటే జరిగిందేందో జరిగి అప్పుడు తక్కువగా నష్టం జరుగుతుంది. ఆ చెత్తను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఎక్కువ నష్టం జరుగుతుంది.
కాబట్టి కుటుంబ బాధ్యతలు విలువ తెలిసినోడు ఎవడు కూడా అలాంటి చెత్త సినిమాలు తీయడు. అవును తీసినాక రేపు 10 వచ్చినా పాస్కి వచ్చినా నీకే కదా. అవును మంచి వచ్చినా చెడు వచ్చినా మనకి ఒక వైద్యుడు ఒప్పుకున్నప్పుడు పిల్లి వచ్చినా ఏదొచ్చినా పట్టాలి. అవును ఇది కూడా అంతే. కాబట్టి సమాజం చెడిపోయినా అదైనా నీ పిల్లి ఉంటుంది, దాంట్లో నీ పిల్లిగాడు ఉంటాడు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, మీ ఇంట్లో చుట్టాలు ఉంటారు, మీ ఇంట్లో అక్కజల్లు ఉంటారు. నిర్మాతలు, ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు వీళ్ళందరూ బిజినెస్ కోసమో డబ్బుల కోసమో దయచేసి ఆలోచించకండి. మంచి మంచి లైవ్ స్టోరీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, అలాంటి మూవీస్ తీయండి. 100% అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. లేడీస్ పోయి ఒక సినిమా చూద్దాం భర్తతో అంటే చూసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అందులో వచ్చే సీన్స్ పక్కనున్న వాళ్ళు మా లేడీస్ని ఏ రకంగా అనుకుంటారో అట్లా ఒక బాధ. కాబట్టి ఒక బాధాకరమే సద్దు తమ్ముడు. ఇవన్నీ సమాజం మీద నేను ఒకదాన్ని మారుస్తానా, నేను ఇంకో 10 మంది ఆడవాళ్ళు మారుస్తామంటే మార్పు అనేది ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. వస్తేనే అవుతాం. చెడు వచ్చినప్పుడు మనం సినిమాలు అడ్డుకోవాలి. దయచేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీకు తెలియదండి, ఫస్ట్ మంచిగా వస్తుందండి, అది ఫస్ట్ చెడు ఉంటుందండి, తర్వాత మంచి ఉంటుందంటే ఎవరు నమ్మడు. ఆ చెడు అనేది ఉండకూడదు. సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాదొద్దంటలేము. ఒక మంచి సినిమా వస్తే ఎంటర్టైన్మెంట్ కోసమే. భార్య భర్త పిల్లలు సండే నాడు తీసుకొని వెళ్ళడము, అది ఇప్పుడు ఉన్నాయి. అట్లా ఏమీ లేవు. ఆడల్స్ అంటే ఓన్లీ ఎందుకు ఆడల్స్ గురించి ఎందుకు అంటే కొన్ని ప్రశ్నించేటప్పుడు కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అనేది అనుభవంతో వస్తుంది. ధైర్యంలో మొండి ధైర్యం ఉంటుంది. జీవితంలో అన్ని ఒడబోసి అన్ని చూసినాక ఇంకేం ఉంటుంది చెప్పండి. అన్ని ఒడదుడుకులు ఎదుర్కొని వచ్చినాం, ఏముందని అది కావాలి చెప్పండి. సమాజంలో చెడు మంచు ఇదైతే ఇది ఉంటుందని ఎప్పుడైనా సంధ్యక్క ప్రజల వైపు మహిళల వైపే ఉంటుంది. మహిళల వైపు 100% మహిళలకు ఏదైనా జరిగినా ఫస్ట్ ముందుండేది సంధ్యక్కనే. ఆ విషయంలో వెనుకకు పోయేది లేదు. ఎవరినైనా నా అన్నదమ్ముల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, మీ అక్కనో చెల్లెనో జీవితం ఎట్లా ఉంటుందో మీ ఇంటికి వచ్చే భార్య కానివ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిని కానివ్వండి, అదే రకంగా మీరు రిసీవ్ చేసుకొని కుటుంబ కట్టుబాట్లను ఒక మగ అబ్బాయిగా తల్లిదండ్రులను మీరు అర్థం చేసుకొని తల్లిదండ్రులను గౌరవిస్తే భార్యను గౌరవిస్తాడు అనేది నేను సమాజానికి ఇవ్వగలుగుతా. చిన్నప్పుడే మనం వాళ్ళలో పోలికలు మనం గుర్తుపట్టేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ గమనించాలి. ఏదేమైనా పిల్లల కన్నా ఎక్కువ ప్రపంచంలో ఏమి ఉండదు. కాబట్టి 1 గంట పని తగ్గించుకోనైనా అట్లీస్ట్ పిల్లలతో మీరు తల్లో తండ్రో ఎవరో ఒకరు గడపడానికి ప్రయత్నం చేసి కొన్ని నియంత్రణ చేస్తే మాత్రం డెఫినెట్గా కొన్ని అనార్థాలను ఆపే వరకు అయితే మన చేతిలో ఉంటుంది. మొత్తం మనం అయితే చేయలేము. కొద్దిగా గొప్ప మార్పు అనేది ఉండాలి. కనీసం ఇంకా ఈ టెక్నాలజీ కాకుండా చిన్నపిల్లోడు ఇప్పుడు 3 నెలల పిల్లోడికి 4 నెలల ఫోన్ ఇస్తే కథ వేయాడు. ఫోన్ ఇస్తేనే తింటా అంటాడు. మనం ఏం చేస్తున్నాం, ఈ అమ్మాయి తిండి దించాలి అని ఫోన్ ఇచ్చేస్తాం. అంటే మనం తప్ప ఎవరేం చేస్తున్నాం, సంత ఎవరు చేస్తున్నారు, పేరెంట్సే చేస్తారు కదా. మళ్ళీ నాలంటే వచ్చి మాట్లాడితే ఏమంటారు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద మనం కోపంతో ఉన్నాను కాదు, మనం మారాలి అని చెప్తున్నా. మనం మారాలి, మనందరి మీద మన బాధ్యత ఉంది. మీరు మగవారితో సమానంగా హ్యాపీగా అన్ని రంగాలలో దూసుకుపోవాలి. అప్పుడే ఆడపిల్లకి ఒక అందం అనేది ఉంటుంది. కాబట్టి ఆడపిల్లనే. మనని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. భూదేవంత ఓర్పు ఆడపిల్లకు ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల గొప్పతనం గురించి కవులే వర్ణించలేకపోయింది. అక్క మదర్ ఫౌండేషన్ అదే వింటున్నాను, అసలు ఏంటిది అక్క మదర్ ఫౌండేషన్ అంటే మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మాది 2003లో స్థాపించాం. ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా మనము టైలరింగ్ లో శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. సో అయితే మీ ఛానల్ ద్వారా మీ పర్మిషన్ తీసుకొని ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు నిన్న చాలా మంది అడుగుతున్నారు, మేము నేర్చుకుంటాం అంటే నేను ఒకటే చెప్పదలుకున్నా. తెలుగు రాజ్యం ఛానల్ నుంచి మీ గ్రామాలలో ఎక్కడైనా ఒక 40 మంది ఉంటే, మీ కాలనీలలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా ఒక 40 మంది ఉంటే మా మదర్ ఫౌండేషన్ నెంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించండి. అక్కడే మా టీచర్ వచ్చి మీకు నేర్పిస్తుంది. సింగిల్గా వస్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండవు. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడొద్దు.
ట్రాన్స్పోర్ట్ లేకుండా మీ కాలనీకి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ బస్తీలోనే వచ్చి ఒక 40 మంది ఉంటే 45 రోజులు రోజు 2 గంటలు శనివారం ఆదివారం హాలిడే ఉంటుంది మీకు ట్రైనింగ్ అని ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలకు చైతన్యం రావాలి, భర్తతో హ్యాపీగా ఉండాలి అంటే ఒక మహిళ టైలరింగ్ నేర్చుకుంది, మా ఆవిడ మంచి నేర్చుకుంది, కష్టపడుతుంది అనేది ఒకటి కల్పించాలి భర్తకి. తర్వాత నా బ్లౌజ్ నేను కుట్టుకోగలుగుతున్నాను, నాకు టైం వేస్ట్ చేయకుండా ఇగో ఇలాంటి సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ కాకుండా ఒకసారి టైలరింగ్ నేర్పించినాం అనుకోండి 100% ఒక పని వచ్చిందంటే ఏదో ఒక ట్రై చేస్తుంటాం. కాబట్టి కొన్నింటికి మనం తగ్గించుకోవచ్చు. సమాజంలో భర్తతో వాళ్ళ కుటుంబంతో మహిళకు ఒక ఆర్థికంగా ఒక మహిళకు ఒక భరోసా ఉంటుంది, ఒక ఆత్మగౌరవం పెరుగుతుంది. ఒక మహిళ ఏదైనా సరే ఒక పని చేస్తే ఆత్మగౌరవం పెరిగేలా మదర్ ఫౌండేషన్ ముందుకు. ఇంకొకటి అందులో మదర్ ఫౌండేషన్ లో నేర్చుకున్న మహిళలకి ఒంటరి మహిళలు, ఆ ఒంటరి మహిళలకి నేనున్నానని భరోసా కల్పిస్తా. నేను డబ్బులు ఇవ్వను, నేనున్నాను అనేది ఒక భరోసాతోని వాళ్ళు నాతో కాల్ చేసి చెప్పుకుంటే వినేంత ఓపిక నాకుంది, ఆ సమస్య పరిష్కారం చేసేంత ఓపిక కూడా నాకుంది. కాబట్టి నన్ను వీళ్ళందరూ కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి సంధ్యమ్మ సంధ్యక్క అంటారు. సంధ్యారెడ్డి పోయి సంధ్యమ్మ సంధ్యక్క అంటున్నారంటే అది అందరికీ రాదు. సో 23 సంవత్సరాల నుంచి నేను మహిళలతో మమేకమైన కాబట్టి సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి, కుటుంబ విలువల గురించి, కుటుంబంలో బాధ్యతల గురించి బయట చెప్పడం జరుగుతుంది తప్ప నేను నాకేం పని లేక టీవీల ముందు వచ్చి నేను కూర్చొని మాట్లాడేంత అది కూడా ఉండదు. నువ్వు 20 రోజుల నుంచి అడుగుతుంటే నాకు ఈ రోజు టైం దొరికింది. ఎందుకంటే మీరు ఒక మంచి ఛానల్, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సమాజం ఆ మహిళలకి ఏదో ఒకటి మీ ఛానల్ ద్వారా కూడా ఒక మంచి కార్యక్రమం చేయండి, డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి ఈ తెలుగు రాజ్యం ఛానల్కి చెప్పుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క.